హాయ్ ఫ్రెండ్స్. యోగా చేయడం అనేది ఒక అదృష్టం. యోగా చేయడానికి మనం ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మంచిది. లేదా మధ్యలో ఎప్పుడైనా మనం యోగా చేయడానికి మనకు టైం కుదిరింది అంటే మన భోజనం చేసిన తర్వాత 3 అవర్స్ ఉండాలి గ్యాప్. 3 అవర్స్ తర్వాతే యోగా చేయాలి. అలా చేయడం వల్ల మంచిది. లేకపోతే మనం తిన్న వెంటనే యోగా చేయకూడదు. అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. హెల్త్ వైజ్ అంత కరెక్ట్ కాదు. నౌకాసనం తర్వాత ఆనంద బాలాసనం అనేసి ఇందులో మనం చిన్నపిల్లల్లాగా అయిపోతారు చాలా యాక్టివ్ అవ్వడానికి. అలాగే హలాసనం కూడా ఇదే వేలో హలాసనం కూడా చేసేస్తాము. చాలా చాలా బాగుంటుంది. ఇందులో చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఎలా చేసినా మన హెల్త్ వైజ్ మన నరాలన్నీ లూజ్ అయ్యి మనం యాక్టివ్గా ఉండడం కోసం మాత్రమే యోగా. హెల్త్ యాక్టివ్నెస్ కావాలి అంటే కంపల్సరీ యోగా చేయాలి కదా. యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ మనం చేయడానికి ఇష్టం ఉండదు, టైం లేదంటాం. మన హెల్త్కి మించి వేరే ఏం లేదు కదా. మేరుదండాసనాలు అంటే మనం ఏదైనా ఒక ఆసనం వేసిన తర్వాత దానికి కౌంటర్ ఆసనాస్ ఉంటాయి. ప్రతి దానికి ఒక్కొక్క కౌంటర్ ఆసనం ఉంటుంది. కంపల్సరీ ఆసనానికి మధ్య కౌంటర్ ఆసనాలు వేయాలి. వేస్తేనే మనం చాలా బాగా అనిపిస్తుంది, లేకంటే ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరూ యోగా చేయడానికి అట్లీస్ట్ ట్రై చేయండి. సిటప్ క్రంచెస్. ఈ సిటప్ క్రంచెస్లో కూడా చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మనం సిటప్ క్రంచెస్ చేసిన తర్వాత ఈ విధంగా మనల్ని మనం హగ్ చేసుకోవాలి. అంటే మన శరీరానికి మనమే ఏమంటారు, అది నేనున్నా అన్న ఫీలింగ్ బాడీకి మనకు మనమే కల్పించుకోవాలి. అలా సెల్ఫ్ హగ్గింగ్ చాలా మంచిది. అంతే. అది చేసిన తర్వాత ఈ విధంగా ఆసనాలు, ప్రతి ఆసనానికి ఇంకొక ఆసనం అన్నట్లు మనం ఏది చేయగలిగినా యోగా చేయడం అనేదే ఒక అదృష్టం కదా. ఆ యోగా చేయడానికి మనం టైం కేటాయించుకోవాలి. ఈ టైంలో చేద్దామని. అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం కదా. ఏమీ చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడానికి మన బాడీని మనం ప్రిపేర్ చేయడం చాలా మంచిది. ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో మీరు యోగా చేయడానికి కొద్దిగా ట్రై చేయండి. శశాంకాసనం అంటారు ఇది. దీంట్లో కూడా ప్రతి దీంట్లోనూ వేరియేషన్స్ చాలా 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 ఉన్నాయి. ఇది ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. మనకు వచ్చినట్లు మనం చేయగలిగినట్లు కనీసం ఏదో ఒకటి చేయాలి కదా. ఇందాక వేసాం కదా పూర్వోత్తాసనం, అది కూడా అంతే. రిలాక్సేషన్ కోసం మనం ఏది చేసినా రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి కూడా చేయగలగాలి. మీరు కూడా ట్రై చేయండి. ఇది బాలాసనం బాలాసనంలోనే ఈ విధంగా చేస్తే చాలా చాలా బాగుంటుంది. నిజంగా ప్రతి ఒక్కటి చక్కగా ఏది చేయగలిగినా మనం చెయ్యాలే. కానీ యోగా అనేది ఒక అద్భుతం. ప్రతి ఆసనము మన బాడీని ఫ్లెక్సిబుల్ చేయడం కోసం మాత్రమే. ఇది పర్వతాసనం, పర్వతంలాగా ఇలా. దీంట్లో కూడా వేరియేషన్స్ చాలా ఉన్నాయి. కాళ్ళు పక్కకు పెట్టి చేయడం, తల కిందకి పెట్టడం, ఒక్కొక్కటి నేను మామూలుగా చూపిస్తున్నాను. ఇంకా ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్తాను. నిజంగా చాలా బాగుంటుంది. మీరు హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవు. చేయండి. ఒకవేళ మీరు ఏదైనా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ని సంప్రదించాక చేయండి. బటర్ఫ్లై బద్ధకోనాసనం మన బాడీలో ఉన్న బద్ధకాన్ని తగ్గిస్తుంది. అందుకే దీనికి బద్ధకోనాసనము అని పేరు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూర్చొని టీవీ చూస్తూ ఉంటాం, ఖాళీగా కూర్చోవడం ఎందుకు, ఇలా కూర్చొని చేయడం వలన చాలా మంచిది కదా. హెల్త్కి హెల్త్, మనం కూడా చాలా బాగుంటాము.
ఏది చేసినా దీంట్లో కూడా వేరియేషన్స్. కాళ్ళు పైకని ఇలా కిందికి చేయడం. ఇది మనం చిన్నపిల్లల్ని తీసుకొని ఆడిస్తాం కదా, అలాగా మన కాళ్ళను బుజ్జగించుకోవడం. అంటే మన కాళ్ళని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవడానికి మనకు మనమే దానికి జోల పాడుకున్నట్లు. చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయండి, నిజంగా ఎంత బాగుంటుందో తెలుసా. చాలా 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 బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి ఇవన్నీ మన బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకోవడం కోసం. దీనికి కొన్ని పేర్లు మనం పెట్టుకొని అవన్నీ అలా చేస్తూ ఉంటాము. చక్కగా బెండింగ్స్ ఎటు కావాలంటే అటు బెండ్ చేసుకోవచ్చు మన బాడీని. అలా మనం ప్రిపేర్ చేసుకోవాలి మన బాడీని, అప్పుడే మనం చేయగలుగుతాం ఏదైనా కానీ. నెక్ ఎక్సర్సైజెస్, మనకి ఏదైనా ఇబ్బంది అనిపించిందంటే ఒకసారి నెక్ను మనం అలా అనుకుంటాం కదా, అలాగా. నాకు చేస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అది కుదరటం లేదు. చేసేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆసనాల పేర్లు టకాటకా చెప్పాలన్నా కూడా కొద్దిగా కష్టం అనిపిస్తుంది. మీరు కూడా అలా చేయండి ప్లీజ్, నిజంగా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.